మా చిన్నతనంలో మా కుటుంబంలో ఒక బామ్మగారు ఉండేవారు. ఆవిడ సిద్ధ విద్యార్థినిగా ఉండేవారనమాట. వివాహ జీవితానికి చాలా దూరంగా ఉండేవారు. ఎప్పుడో ఒక ధ్యానంలో ఉండేవారనమాట. అయితే ఆవిడ ఎప్పుడు మాకు కొన్ని వివరణలు ఇచ్చేవారు. ఋషులు, మహర్షులు, సిద్ధులు, యోగుల గురించి చెప్తా, సిద్ధులు అనేవారు చాలా ప్రత్యేకించి ఉండేవారని చెప్పేవారు. సిద్ధులు 8 రకాల యోగ పరిపూర్ణతను కలిగి ఉండేవారట. మరి వారు వారు పూర్తి నియంత్రణ కలిగి ఉండేవారట. వారి భావ ప్రకటనను బట్టి చూస్తే వారు చాలా స్వచ్ఛమైన భక్తులు అని తెలుస్తుందని చెప్పేవారు. అయితే భగవంతుని లీలలను శ్రవణం అనే అమృత నదిలో ఎల్లవెల్లా కలిసిపోతారు వీరు. నిత్యము వీరి ప్రార్థనలో, ప్రభు మా మనసులు ఎల్లప్పుడూ మీ అతీంద్రియ కాలక్షేపాల అమృత నదిలో కలిసిపోవాలని మేము కోరుకుంటున్నాము. అవి ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టకూడదని వారు నిత్యము ప్రార్థనలో నిత్యము ధ్యానంలో వారు చేస్తూ ఉండేవారట. అలాగే వారు బాహ్య కార్యకలాపాలకు చాలా దూరంగా ఉండేవారట. అంటే బాహ్య కార్యకలాపాలంటే ఈ పూజలు కానీ, యాగాలు కానీ, యజ్ఞాలు కానీ, క్రతువులు కానీ వీటన్నిటికీ